నమస్కారం, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ శ్రీకాకుళం నుంచి వచ్చాం సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి అయ్యాక? ఇది సెకండ్ టైం సార్. గతానికి ఇప్పటికి ఏం తేడాలు గమనించారు ఇక్కడ? ఇక ఎంతకు ముందు కంటే ఇప్పుడు సదుపాయాలన్నీ మెరుగ్గా ఉన్నాయని భావిస్తున్నాను సార్. ఎందుకంటే అంటే వచ్చిన వెంటనే 3 hours లోనే మాకు దర్శనం కూడా అవ్వడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ మార్నింగ్ 2 o'clock కి మాకు అక్కడ దర్శనం టోకెన్స్ కూడా చాలా సదుపాయంగా ఇచ్చారు. ఇంకా ఫుడ్ కూడా మధ్యాహ్నం ఫుడ్ కూడా తిన్నాం. ఫుడ్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ముందు పైన ఇప్పుడు చాలా ఫుడ్ బాగుంది. తిన్నాను కూడా. లడ్డు ఎలా ఉంది? ముఖ్యంగా లడ్డు విషయంలో ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే చాలా బాగుంది సార్. ఎటువంటి ఇబ్బందులు లేవు. లడ్డు అయితే బాగానే ఉంది. కానీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. ఎందుకంటే అంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి మరి అమితమైన ప్రసాదం లడ్డుయే. ఆ లడ్డు కల్తీ జరిగిందని అంటే పవిత్రమైన ఆ లడ్డు భ్రష్టు పట్టిందని అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఇప్పుడు అన్ని పరిస్థితులు సర్దుమరుగాయి. బట్ అన్ని లడ్డు కూడా బాగానే ఉంది. తిని చూసాం, బాగానే ఉంది. బాగుంటుందని ధైర్యం కూడా కలిగింది. భయం పోయిందా? భయం పోయింది సార్. పోయింది. అన్నప్రసాదం క్వాలిటీగా ఉందా? క్వాలిటీగా ఉంది సార్. మొత్తానికి ఇప్పుడు శ్రీవారి సంబంధించి కల్పించే సదుపాయాలు అన్నిటి పట్ల ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉన్నాయి సార్. ఏ ఇబ్బంది లేవంటారా? లేవు సార్, ఏ ఇబ్బంది లేవు. వెంటనే దర్శనం కూడా అవుతుంది. అప్పుడైతే 24 hours 48 hours అయ్యేవి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ వేగంగా దర్శనాలు కూడా అవుతున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాగే సౌకర్యాలు కూడా అక్కడ చాలా బాగున్నాయి. ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుచుకుంటున్నాయి సార్.